రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు కార్యదర్శి డి శివకుమార్ సిద్ధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేస్తామని, తమ ప్రభుత్వం ప్రతి అకాడమిక్ క్లియర్ మొదటిలోనే కళాశాలల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చి నేటికి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు దాదాపు 10,700 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని ప్రకటిస్తున్నారు కానీ విద్యార్థుల ఖాతాల్లో అవి జమ కాకుండా కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 లక్షల మంది ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల్ని ఫీజుల పథకానికి దూరం చేస్తున్న కూటమి సర్కారని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అమ్మఒడి పథకం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సిద్ధు, ఏఐఎస్ఎఫ్ నాయకులు గోపి, తరుణ్, అశోక్, ప్రశాంత్, ఆదిత్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు శివకుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మరి ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఈ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి కళాశాల ఫీజులు రావాల్సినటువంటి ఏవైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు ఉన్నాయో అవన్నీ కూడా డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా స్పందించాలి. ఏదైతే మీ యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మరి మేము అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందిస్తారని చెప్పాం. అదేవిధంగా జీవో నంబర్ 77 పీజీ విద్యార్థులకు శ్రమగా మారింది. మా అధికారంలో వచ్చినప్పుడు మా జీవో నంబర్ 77 కూడా రద్దు చేస్తారని చెప్పాం. అదేవిధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నటువంటి మళ్ళీ వాళ్ళకి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పాం. ఇప్పటికి కూడా ఒక్క సమస్యలు పరిష్కరించింది కూడా ఈ రాష్ట్రంలో అక్కడ కనబడట్లేదు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. తక్షణమే నారా లోకేష్ గారు స్పందించి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే డిగ్రీ, ఇంజనీరింగ్, బీటెక్ లాంటి విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో చదువుకొని మరి విద్యార్థులు ఉద్యోగాలు చేతపట్టగా ఇంటికాడే కూలి పనులు చేసుకుని ఏదో 10,000, 5,000 కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో నెలకొంటూ ఉంది. కాబట్టి నారా లోకేష్ గారు స్పందించి వెంటనే విద్యార్థులకు ఇచ్చినటువంటి యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి మరి హామీలు నిలబెట్టుకోవాలి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.